Hello friends, good morning. This is Learn is with Geeta. Today we will learn about parts of speech. ఈ రోజు మన టాపిక్ లో మనము parts of speech గురించి నేర్చుకుందామండి. There are 8 parts of speech in English. ఇంగ్లీష్ గ్రామర్ లో మనకి parts of speech ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి అన్నమాట. We will learn only introduction part today. ఈ రోజు మనము ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ ఒక్కటే నేర్చుకుందాం. నౌన్ అంటే ఏమి, ప్రొనౌన్ అంటే ఏమి అనే దాని గురించి మటుకు నేర్చుకుందాం. See, first and foremost, when we go for parts of speech in English, there are 8 parts of speech. కదండి, 8 parts of speech మనకి ఉంటుంది. The first and foremost goes with noun. First and foremost ఏం వస్తుంది మనకి? noun అని వస్తుంది. noun అంటే ఏమి? Naming words are nouns. They might be names of persons, places, animals and things. అంటే noun అంటే ఏమి? నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. ఈ వాటి గురించి చెప్పేదాన్ని నౌన్ అని అంటామన్నమాట. ఏ దానికన్నా ఒక పేరు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నౌన్ అని ఇంగ్లీష్లో చెప్తామన్నమాట. మనం నేమ్స్, ప్రతి ఒక్క దానికి పిలిచాలంటే ఒక నేమ్ ఉంటుంది కదండి. పెన్ కదా, బోర్డ్. ప్రతి ఒక్క వస్తువుకి కానీ, ప్రతి ఒక్క మనిషికి కానీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇఫ్ యూ వాంట్ టు కాల్, ఇఫ్ యూ వాంట్ టు సే, దేర్ విల్ బి ఏ నేమ్. దాన్ని సంబోధించాలి, పిలిచాలంటే ఎలా చెప్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్. దాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? నౌన్ అని అంటాం. నౌన్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్. ఎగ్జాంపుల్ ఏమేమి వస్తుంది? రామ్. రామ్ అనేది ఏమి ఇక్కడ మనకి? నేమ్ ఆఫ్ పర్సన్, వ్యక్తి యొక్క పేరు. రామ్, సీత, ఎన్నో పేర్లు ఉంటాయి కదండి మనకి. నేమ్ ఆఫ్ పర్సన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం రాసుకున్నాం? చెన్నై అని రాస్తాను నేను. చెన్నై ఈజ్ వాట్? నేమ్ ఆఫ్ ప్లేస్. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, అమెరికా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నేమ్ ఆఫ్ ప్లేస్. దెన్ ఇట్ కమ్స్ టేబుల్ అని రాసుకున్నాం ఇక్కడ. టేబుల్ మీన్స్ వాట్? నేమ్ ఆఫ్ ఏ థింగ్. నేమ్ ఆఫ్ ఏ థింగ్. వస్తువుల ఒక పేర్లు. ఎన్ని వస్తువులు ఉంటే కూడా ఆ వస్తువుకి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. పెన్, టేబుల్, చైర్, బుక్, బ్యాగ్, అల్మరా, ఎన్నో ఉంటాయి కదండి మనకి. అన్నిటికీ ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. దెన్ లయన్, నేమ్ ఆఫ్ యానిమల్స్ అంటాం ఇక్కడ మనం. యానిమల్స్ అంటే జంతువుల పేర్లు. డాగ్, క్యాట్, లయన్, ఎలిఫెంట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. బర్డ్స్ కూడా నేమే వస్తాయన్నమాట. యానిమల్ కింగ్డమ్ లోనే చెప్పుకుంటాం దాన్ని కూడా. బర్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇఫ్ ఇట్ ఈస్ నేమ్, ఇఫ్ ఇట్ ఈస్ నేమ్, అది ఒక నేమ్, ఒక పేరు అనే దాన్ని ఏమంటాం మనము? నౌన్. రామ్ ఈజ్ ఏ బాయ్. ఇక్కడ రామ్ అనేది పేరు. మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఏం చెప్తున్నాను? రామ్ అనేది తీసుకుంటున్నాను. మనం ఇక్కడ రామ్ అని రాసుకున్నాం కాబట్టి. రామ్ ఈజ్ ఏ బాయ్. రామ్ ఈజ్ ప్లేయింగ్. అంటే ఇక్కడ ఎవరు నౌన్? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? రామ్ గురించి. వీఆర్ టాకింగ్ అబౌట్ రామ్. దట్స్ వై రామ్ ఈజ్ నౌన్ హియర్. హియర్ రామ్ ఈజ్ నౌన్. అండ్ ద సెకండ్ వన్ గోస్ విత్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏమి? ద నేమ్స్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ అంటే నేమ్స్ అని చెప్పాం కదండి. అదే నేమ్స్ ని రిపీటెడ్ గా యూస్ చేయడానికి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటెడ్లీ యూజింగ్ ద నేమ్స్, వి యూజ్ ప్రొనౌన్స్. ఏం యూజ్ చేస్తాం అక్కడ మనము? ప్రొనౌన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. వాట్ ఆర్ ప్రొనౌన్స్? ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి చూడండి. హీ, షీ, ఇట్, దే, వి, యు, మీ, దెమ్, హిమ్, హర్, ఎట్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. వీటిని ఏమని చెప్తాం మనము? ప్రొనౌన్స్ అని చెప్తాం. అంటే రామ్ ఈజ్ ఏ బాయ్. రామ్ గోస్ టు స్కూల్. రామ్ ఈజ్ క్లెవర్. రామ్ 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 అని అన్నిసార్లు చెప్పడానికన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, రామ్ 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 సో మెనీ టైమ్స్, వాట్ విల్ బి యూజ్ దే? వాట్ కెన్ బి యూజ్ దే? రామ్ ఈజ్ వాట్? నేమ్ ఆఫ్ ఎ బాయ్ కదా. బాయ్ కి ఏమని యూజ్ చేస్తాం మనము? ప్రొనౌన్ హీ అని వస్తుంది. రామ్ ఈజ్ ఏ బాయ్. హీ గోస్ టు స్కూల్. హీ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. He. Instead of using Ram, 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 what did we use there? He. If it is a girl's name, then what should we use? She. If it is animal or thing, then we have to use it. Many people are there.
if you are telling about so many people, then we say they. మనం కూడా ఉంటే, if we are talking about all of us, then we have to say we. ఇవన్నీ ఏమంటాం మనము? pronouns అంటాం. The next one goes with verb. The next one is verb. Verb అంటే ఏమి? Words that says about nouns, that is actions. ఇప్పుడు మనకి నౌన్ అంటే ఏమి తెలిసిపోయింది కదండి? నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. వాటి యాక్షన్స్ గురించి చెప్పది అన్ని ఏమంటాము? వర్బ్. ద వర్డ్ విచ్ సేస్ ద యాక్షన్ ఆఫ్ నౌన్ ఇస్ కాల్డ్ వర్బ్. రామ్. రామ్ ఈస్ ఈటింగ్. రామ్ ఈస్ సింగింగ్. రామ్ ఈస్ ప్లేయింగ్. రామ్ ఈజ్ వాచింగ్ టెలివిజన్. నౌన్ కదా, రామ్ అనేది మనకు ఐడియా వచ్చింది నౌన్ అని. నౌన్ ఏం చేస్తూ ఉంది ఇక్కడ? వాట్ ఈస్ ద పర్సన్ డూయింగ్ హియర్? హీ ఈస్ వాచింగ్, హీ ఈస్ ప్లేయింగ్, హీ ఈస్ స్లీపింగ్, హీ ఈస్ ఈటింగ్. దాన్ని ఏమంటాం మనము? వర్బ్. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే వర్బ్ ని ఎలా గుర్తు పెట్టుకుంటాము? యాక్షన్ వర్డ్స్ ఆర్ వర్బ్స్. యాక్షన్ వర్డ్స్ ఆర్ వర్బ్స్. యాక్షన్ ఏ నౌన్ గురించి యాక్షన్ చెప్తుందో దాన్ని ఏమంటాము? వర్బ్ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి మనకి చూడండి. వాక్, రన్, సిట్, ఈట్, సింగ్, ప్లే, డ్రింక్, ఎక్సెట్రా. ఎక్సెట్రా అంటే ఇంకా చాలా ఉన్నాయి అని అర్థం అనమాట. ఆల్ దీస్ సేస్ అబౌట్ యాక్షన్. యాక్షన్ చేయొచ్చు కదా మనము. ఈట్, యూ కెన్ షో యాక్షన్. స్లీప్, డ్రింక్, ఆల్ దీస్ ఆర్ యాక్షన్స్. ఏ దానికి యాక్షన్ చేయడానికి వస్తుందో సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాక్షన్ వర్డ్స్. They are called as verbs. Simple గా verb ని ఎలా గుర్తు పెట్టుకోవాలి మీరు? Action words or verbs. Then the fourth one is adverb. Adverb. Adverbs means the words that says about verb. Adverbs దేని గురించి చెప్తాయి మనకి? verbs గురించి. అంటే actions గురించి చెప్తాయి అన్నమాట. How the action is going on. ఆ యాక్షన్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది. Is it on how the action is going to happen or how the action has happened if it is past. In such ways we use adverbs అంటారు. దాన్ని ఏమంటారు? adverb. సింపుల్ గా ఎలా గుర్తు పెట్టుకోవాలి adverbs ని? says about verb అంటే యాక్షన్ గురించి చెప్తుందన్నమాట adverb. ఎగ్జాంపుల్ ఏం రాసుకున్నాం ఇక్కడ? హ్యాపీలీ, ఫాస్ట్లీ, క్వైట్లీ, ఫాస్ట్, స్లో, ఎక్సెట్రా. రామ్ ఈజ్ వాకింగ్. ఇక్కడ రామ్ అనేది నౌన్, మనం వాకింగ్ అనేది వర్బ్. అవునా? ఏం చెప్పాను నేను ఇప్పుడు? రామ్ ఈజ్ వాకింగ్ స్లోలీ అంటే యాక్షన్ గురించి ఏం చెప్తున్నా నేను? వాక్ అనేది యాక్షన్. మనకి ఎలా నడుస్తున్నాడు ఇక్కడ? రామ్ స్లోగా నడుస్తున్నాడు. రామ్ ఈజ్ వాకింగ్ స్లోలీ. దట్ ఈజ్ వాట్ హియర్ అడ్వర్బ్. స్లోలీ అనే దాన్ని ఏమంటాము? అడ్వర్బ్. అంటే వర్బ్ గురించి చెప్తూ ఉందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నోటీస్, ఇఫ్ యూ వాంట్ టు నోట్ ఆల్ దీస్ థింగ్స్ మీన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఒకసారి రాసుకోండి. ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ. ద నెక్స్ట్ వన్ గోస్ విత్ ప్రపోజిషన్స్. ఇక్కడ ఏం రాసుకున్నాం మనము? ప్రపోజిషన్. ప్రపోజిషన్ మీన్స్ వాట్? ప్రపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్స్ దట్ షోస్ రిలేషన్ బిట్వీన్ టూ థింగ్స్. ఎనీ టూ థింగ్స్ ఇఫ్ యూ టేక్, if you want to say relation between, దాని సంబంధం గురించి చెప్పాలంటే then we use this prepositions. ఏ prepositions ఉంటాయి? ఎగ్జాంపుల్స్ in, on, between, above, under, across, etc. ఇవన్నిటిని ఏమంటాము? preposition అంటాం. చాలా ఉంటాయి అన్నమాట ఇంకా preposition. For your understanding I have given you a few words, that's all. ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాము? ఒక కొన్ని వర్డ్స్ తీసుకున్నాం. in, the pen is in my hand. ఇక్కడ ప్రపోజిషన్ ఏది? ఇన్. ఎందుకు? ద పెన్ అనేది ఒక థింగ్. ఇన్ మై హ్యాండ్. ఎక్కడ ఉంది పెన్? నా చేతిలో ఉంది. ఇన్ మై హ్యాండ్. ఇన్ అనేది ఏమి? టూ థింగ్స్ ని జాయిన్ చేసింది కదా మనకి. ఇక్కడ టూ థింగ్స్ గురించి ఏం చేసింది? రిలేషన్ ని కలిపింది. ఇక్కడ హ్యాండ్ అనేది ఒక వర్డ్ అండ్ పెన్ అనేది ఒక వర్డ్. ఆ టూ ని ఏం చేసాం మనం? ఇక్కడ రిలేషన్ కలిపామన్నమాట. We framed a sentence here. The pen is in my hand. అంటే in అని వచ్చింది. The dog is on the table. Dog, table.
థింగ్స్ తీసుకున్నాం ఇక్కడ. ఎక్కడుంది డాగ్? ఆన్ ద టేబుల్. టేబుల్ పైన ఉంది. దిస్ ఇస్ వాట్ రిలేషన్. సచ్ రిలేషన్స్ విల్ సే ప్రొనౌన్. ప్రొనౌన్ అలాంటి రిలేషన్స్ గురించి చెప్తుందన్నమాట. ద నెక్స్ట్ వన్ హియర్ ఈస్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ని సింపుల్ గా చెప్పాలంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. అన్ని చోట్ల మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఎస్, ఎలా యూజ్ చేస్తూ ఉంటాం? డిస్క్రైబ్ చేయాలి అంటే దాని గురించి వర్ణించడం అన్నమాట. ఇజంట్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. దే డిస్క్రైబ్ నౌన్స్. ఎవరి గురించి చెప్తాయి అవి? నౌన్స్ గురించి. నౌన్ అంటే మనకు తెలుసు కదా, నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. వాటి గురించి డిస్క్రైబ్ చేయడం, వాటి గురించి వివరణ ఇవ్వడం, వర్ణించడం, that we call as adjective. that we call as adjective. ఎగ్జాంపుల్ ఏమొస్తుంది చూడండి. క్లెవర్, బ్యూటిఫుల్, అగ్లీ, గుడ్, లార్జ్, టాల్, ఎక్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, డిస్క్రైబింగ్ అంటే ఏమి? వర్ణించదు. ఎన్నో వర్డ్స్ యూజ్ చేసి వర్ణిస్తూ ఉంటాం. షీ ఈజ్ ఎ క్యూట్ గర్ల్. గర్ల్ అని తెలుసు మనకు. షీ ఈజ్ ఎ గర్ల్. తను ఒక అమ్మాయి అని చెప్తాం. ఎలాంటి అమ్మాయి? ఎలా ఉంది? డిస్క్రైబింగ్ హర్. క్యూట్ గర్ల్. షీ స్పీక్స్ బ్యూటిఫుల్లీ. షీ స్పీక్స్ బ్యూటిఫుల్లీ. ఆమె మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? బ్యూటిఫుల్ గా, చాలా అందంగా మాట్లాడుతూ ఉంది. Isn't or not? That such words we call as adjective. Ram is a clever boy. Ram is a clever boy. Ram అనేది noun, మనకి పేరు తెలుసు కదా. Is how Ram is clever boy. Ram is a boy. Sentence. Clever boy అంటే ఏమి? ఇక్కడ రామ్ ని మనము డిస్క్రైబ్ చేస్తున్నాం. ఎలాంటి బాబు? he is what? very clever boy. చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. such words, such describing words are called adjective. దాన్ని ఏమంటాం మనము? adjective అని చెప్తాం. the next one goes with conjunction. conjunction అంటే సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? which joins two sentences. which joins two sentences. ఈ conjunction అనే వర్డ్స్ ఎలా ఉంటాయంటే జాయినింగ్ వర్డ్స్ అని చెప్తాం మనం దాన్ని. జాయినింగ్ వర్డ్స్ అంటే రెండింటిని కలుపుతూ ఉంటాయి అన్నమాట. టూ సెంటెన్సెస్ ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. అవి రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ గా చెప్తాం. కొన్ని వర్డ్స్ యూజ్ చేసి కలపడానికి we used to take the help of some words which join those two sentences. Such words we call as conjunction. Conjunction means what? Joining words are called conjunctions. Conjunctions అంటే ఏమి? joining words అన్నమాట. joining words are called conjunctions. Here examples say and, but, or, because, neither nor, whether, unless, till, etc. ఇలాంటివన్నిటిని ఏమంటాం మనము? కంజంక్షన్స్ అని చెప్తామన్నమాట. కంజంక్షన్ మీన్స్ వాట్? జాయినింగ్ వర్డ్స్. జాయినింగ్ వర్డ్స్, ఎనీ వర్డ్ ఇట్ మైట్ బి. See like these words, if they join the sentences, two sentences, then it is called conjunction word. We will go with an example. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. I like coffee, I like tea. రెండు సెంటెన్స్ చెప్పాను నేను ఇక్కడ. I like coffee, I like tea. టూ సెంటెన్సెస్ ని కంబైన్ చేయాలి ఇప్పుడు. అంటే జాయిన్ చేసి ఒక్క సెంటెన్స్ ని. అంటే నాకు కాఫీ ఇష్టం, టీ కూడా ఇష్టం. దెన్ హౌ కెన్ ఐ యూజ్ దిస్? ఐ లైక్ కాఫీ అండ్ టీ కదండి. అండ్ అంటే కాఫీను ఇష్టం, టీ కూడా ఇష్టం. అండ్ వాట్ ఇట్ వి యూజ్ దే? అండ్. ఏమని యూజ్ చేస్తాం అక్కడ? అండ్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్. ఇక్కడ చూడండి ఏది రాసుకున్నాం మనము? అండ్, బట్, ఆర్, because, neither nor, whether, unless, till, etc. I did not go to school because I had fever. కదా, నేను స్కూల్కి వెళ్ళలేదు, I had fever. We combine the two sentences into one sentence using because. Because we are giving a reason. Reason ఇచ్చేటప్పుడు, కారణం చెప్పేటప్పుడు, what is the reason there? Such cases we use because. If you want to combine two sentences, two positive words, then we use and. If you want to tell some reason, then we use because.
అలాగా కొన్ని డిఫరెన్షియేట్స్ అనేది ఉంటాయన్నమాట. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వాట్? కంజంక్షన్. Such words are called what? Conjunctions. The next one is interjection. Interjection, the last part of speech in English. Part of speech lo last one what untundi manaki? What will be there? Interjection. What is interjection? Expression of sudden feelings such as joy, sorrow, surprise, etc. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం కదండి. ఎక్స్ప్రెషన్స్ అంటే ఫేస్లో చూపించడం అన్నమాట, మన టోన్లో చూపించడం దాన్ని. అలాంటి వాటిని ఏమంటాము? ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాం? సంతోషకరమైనది జాయ్, సారో దుఃఖాకరమైనది కూడా చూపిస్తూ ఉంటాం, అండ్ సర్ప్రైజ్ ఆశ్చర్యపోయేది కూడా చూపిస్తూ ఉంటాం. సచ్ సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ని ఏమంటాం మనము? ఇంటర్జెక్షన్ అంటాం. వాట్ ఆర్ దే హియర్? హా, ఓ, అలాస్, హుర్రే, బ్రావో కదా. చూడండి, చెప్పేటప్పుడే ఆ వర్డ్స్కి ఒక ఫీల్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ అలాస్ కదా, సంతోషానికి యూజ్ చేస్తాం, దుఃఖానికి యూజ్ చేస్తాం. ఇజంట్? అలాస్, హీ లాస్ట్ హిస్ ఫాదర్. హుర్రే, వి వన్ ద మ్యాచ్ కదండి. అక్కడ సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం చేస్తాం మనము? ఇంటర్జంక్షన్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎవ్రీ ఇంటర్జంక్షన్ వర్డ్ ఏం పెట్టింటాం ఇక్కడ? ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు దాన్ని. దిస్ మార్క్స్ వి విల్ గివ్. అంటే సడన్గా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేది. అవును కదండి. నౌ వాట్ డిడ్ వి లెర్న్ హియర్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 parts of speech today we learned here. What are they? Noun, pronoun, verb, adverb, preposition, adjective, conjunction, interjection. All these 8 parts of speech only introduction part. అంటే సింపుల్గా నేర్చుకోవడానికి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, సింపుల్గా నేర్చుకోవడానికి టుడే we learned all these things. And in the forthcoming videos we will go in detail of every part of speech. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనము ఎవ్రీ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇన్ డీటెయిల్ వి విల్ గో దేర్. ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ నౌ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈరోజు మనకి అర్థమైంది అనుకుంటాను. పార్ట్ ఆఫ్ స్పీచ్ సింపుల్గా ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అన్నమాట. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఎసెన్షియల్ మనకి ఇంగ్లీష్లో. I think everyone understood this. If you like this video, please do subscribe our channel. This is Learn is with Geeta. Thank you.